కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ 10 ఏళ్ల హయాంలో ఒక ఇంచు మెట్రో జరిగిందా? ఇవాళ నా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను, వీళ్ళు 10 ఏళ్లు పాలించి ఇలా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి నుంచి హైదరాబాద్కి రావాలంటే రైలు లేవు, పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే. ఇవాళ వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు. భువనగిరిలో ఇవాళ వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాదే. నువ్వు లండన్లో న్యూయార్క్ అంటావు, ఈస్టాన్బుల్ అంటావు, మీ అయ్య చెప్పిన కథలు. అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భువనగిరి అంత దూరం ఉంటే 15-20 నిమిషాలల్లా వాడు లండన్ సెంట్రల్కి వస్తాడు, ఉద్యోగం చేసుకొని సాయంత్రం పోయి ఊర్లో ఉంటాడు. మరి వాడు ఉపాధి ఇలా కాకపోయిందా? ఇలా పెట్టుబడి తక్కువ పెట్టుబడితో అమ్మా నాయనతో ఊళ్ళోనే ఉండి ఊళ్ళో పంట పండించుకోనో, లేకపోతే ఊళ్ళో ఏదో వ్యాపారం చేసుకోనో, లేకపోతే వాళ్ళ అమ్మ నాయన ఆడు ఉంటే తక్కువ ఖర్చుతోటి ఇంటి రెంట్లు లేకుండా ఇలా భువనగిరి నుంచి హైదరాబాద్కి వచ్చి వెనక పోలేకపోయిందా? 8 లక్షల కోట్లతోటి, 1.5 కోట్లతోటి ఇలా RRR, 1.5 కోట్లలోనే ఇవాళ మూసీ నది ప్రక్షాళన, 1.5 కోట్లలోనే రేడియల్ రోడ్స్, 1.5 కోట్లలోనే ఒక ఫ్యూచర్ సిటీ. ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నిందించి మీరు 8 లక్షల కోట్లతోటి కొత్త ఉద్యోగాలు తేలే, కొత్త రోడ్లేలే, కొత్త మెట్రో వేయలే. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అన్ని కనెక్టివిటీ కదా. ఇవాళ అందరు ఊర్లలో ఉండుకొని హైదరాబాద్కి వచ్చి మెట్రోలను అమెరికాల లెక్క జమ్మని స్పీడ్లో వచ్చి గంటల అరగంట సేపట్ల హ్యాబిట్స్ కాడ దిగేటోడు హ్యాబిట్స్, అమీర్పేట కాడ దిగేటోడు అమీర్పేటలో దిగి ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం కల్లా 5ంటికి ఇంట్లో పడుతుంది. నువ్వు కంపెనీలు తెచ్చుంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి. ఏ ఇంట్లో కూడా ఈరోజు ఈ పథకాల కోసం నూరెప్పలిచ్చి కూర్చోవాల్సిన అవసరం ఉండకపోయేది.